Hello guys, good morning. Welcome back to my YouTube channel. Oh yeah, Madi. సో ఇప్పుడే లేచిన నేను దిస్ ఈజ్ అ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఆఫీస్కి వెళ్ళాలి ఈరోజు అండ్ ఇప్పుడే లేచిన అండ్ నా రూమ్మేట్ లేదనమాట, నేను ఒక్కదాన్నే. నా రూమ్మేట్తో కలిసి నేను రోజు ఆఫీస్కి వెళ్తాను. మేమిద్దరం కలిసి ఉంటాం, విల్ హ్యాంగ్ అవుట్ టుగెదర్. బట్ తను లేదనమాట, తను బయటికి హైదరాబాద్కి వెళ్ళింది. సో ఫర్ ద నెక్స్ట్ 2-3 days I'm all alone. Solo. I actually enjoy being alone, so not a big deal. ఆఫీస్లో మాత్రం ఎప్పుడు ఇద్దరమే ఉంటాం. సో ఇప్పుడు నేను ఒకదాన్నే ఉండాలి. లెట్స్ సీ హౌ ఐఎమ్ గోనా డీల్ దాట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ లంచ్కి ఎప్పుడు మేము ఇద్దరమే వెళ్తాం, సో ఒక్కదాన్నే వెళ్ళాలి. దట్స్ అ లిటిల్ బిట్ ఆక్వర్డ్గా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. లెట్స్ సీ. సో ఐఎమ్ గోనా టేక్ యూ విత్ మీ ఫర్ టుడే. ఈరోజంతా నేను ఎట్లా ఉంటా అని చెప్పేసి చూసేయండి ఈ వ్లాగ్లో. సో ఇప్పుడు కూడా 6 అయింది, ఇప్పుడే లేచిన. సో క్విక్గా బ్లాంకెట్స్ అది ఇది మడత పెట్టేసుకొని ఐఎమ్ గోనా డ్రింక్ సమ్ వామ్ వాటర్. సో వాటర్ వేడి చేసుకొని దెన్ కాసేపు వాక్ చేసి తర్వాత వచ్చి ఆఫీస్కి రెడీ అయిపోదాం. సో యా, కమ్ విత్ మీ అండ్ ప్లీజ్ వాచ్ దిస్ వ్లాగ్ టిల్ ద ఎండ్. అండ్ మీ దగ్గర వర్షాలు పడుతున్నాయి, మా దగ్గర మాత్రం చాలా అంటే చాలా ఎండ్ అని చూసి 20 days అవుతుంది ప్రాపర్గా. ఇక్కడ నుంచి మా ఆఫీస్కి 6 kilometers, బట్ 6 kilometersలో వెదర్ 3 different టైప్స్ ఉంటుంది. ఇక్కడ లైట్గా ఎండ్ వస్తుంది, సగంలోకి పోయేసరికి సన్నగా చినుకులు పడుతుంటాయి. మా ఆఫీస్ దగ్గర పోయేసరికి పెద్ద వర్షం పడుతుంటుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. ఐ డోంట్ నో వై. అండ్ మా ఆఫీస్ అంతా ఇట్లా కొండలు అక్కడ ఉంటుంది, మేబీ అక్కడ అందుకే ఎక్కువ వర్షం పడుతుంది కావచ్చు అనిపిస్తుంది. ఇప్పుడైతే వర్షం లేదు, సో ఐ జస్ట్ హోప్ కొంచెం తగ్గితే బాగుంది. ఇది కూడా వెయిట్ నేను తాగుతాను. ఐ యాక్చువల్లీ డోంట్, నాకు అసలు ఇష్టమే ఉండదు. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ. బట్ ఇంకా ఇంకొకే మంచిది కదా అన్నప్పుడు కొన్న మంచి అలవాట్లు ఉండాలి కదా. సో దాట్స్ వై తాగుతున్నాను. అండ్ ఈ వాటర్ వేడేలోపు ఐ జస్ట్ గో బ్రష్ అండ్ కమ్. ఓకే గాయ్స్, ఇప్పుడే పైకి వచ్చిన. మా టెర్రస్ మీరు చూసే ఉంటారు నా ముందు వ్లాగ్స్లో. బట్ వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి, కొంచెం ఎక్కువనే పడుతున్నాయి. చుట్టంతా తడుస్తుందేమో, వెళ్ళాలి ఇంకా. బట్ ఇక్కడికి వచ్చినాక నేను రియలైజ్ అయిందంటే పాటలు పెట్టుకుందామని చెప్పి అనుకున్నా. యూజువల్గా స్పాటిఫైలో పాటలు పెట్టుకొని ఉంటా. చూసరికి నెట్ వస్తలేదు. అదేంటి నెట్ వస్తలేదు అని అంటే నా బ్యాలెన్స్ అయిపోయినాయి. కిందకి వెళ్ళి వైఫై కనెక్ట్ చేసుకొని రీఛార్జ్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ వర్షం బాగా పడుతుంది గైస్, లెట్స్ గో. ఐ హేట్ ఇట్. కాసేపు ఒక్క పావు గంట వర్షం పడకపోతే ఏమవుతుంది, ఎందుకు పడుతున్నట్టు. ఐఎమ్ బ్యాక్ గైస్. కాసేపు అట్లా వాక్ చేసిన అండ్ స్నానానికి వెళ్ళాలి. ఐఎమ్ ప్లానింగ్ టు వేర్ దిస్ అవుట్ఫిట్. అంటే ఐఎమ్ ట్రైంగ్ ఐఎమ్ ట్రయింగ్ డిఫరెంట్ పీసెస్ అండ్ స్టైల్ చేద్దాం అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ షూర్ ఇది ఎట్లా టర్న్ అవుట్ అవుతుందో, బట్ లెట్స్ సీ. మంచిగా ఉంటే వేసుకుంటా, లేకపోతే అది చేంజ్ డ్రెస్. సో క్విక్గా స్నానం చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. గైస్, ఐఎమ్ ఆల్ రెడీ. సో ఓకే, అవుట్ఫిట్ బాగానే వచ్చింది, సో అదే వేసుకున్నాను. అండ్ రెడీ. కిందకి వెళ్ళి మనం బాక్స్ పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పైకి వద్దాము. లెట్స్ గో. బట్ బిఫోర్ దట్ ఐల్ షో యూ మై అవుట్ఫిట్. Oh, this is my outfit. I wore black jeans with a pink top and then మీద నుంచి జాకెట్ వేసుకున్నా అండ్ pretty simple ponytail వేసుకున్నా. This is me. So let's go wash my box. మళ్ళీ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి వద్దాం. Just done with my breakfast. మెథి పరాటా పెట్టింది ఇవాళ అండ్ బాక్స్లో సమ్ రైస్ తీసుకొని వచ్చేసిన బాక్స్. వావ్, సో గుడ్. యా, ఇప్పుడే ఆఫీస్కి వచ్చిన గైస్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 ఆక్వర్డ్. ఎవరైనా చూస్తారేమో అని చెప్పి. సో guys, it was a very bad day. I hate it. అస్సలు మంచి జరగలేదు ఇవాళ.
వన్ సెకండ్. నేను వెళ్ళిన పర్లేదు, ఫస్ట్ హాఫ్ బాగానే అయింది. లైక్ లంచ్ చేసిన అయిపోయింది. లైక్ అసలు నేను ఒక్కదాన్ని ఉన్న ఫీలింగే నాకు రాలేదు. లైక్ అందరూ మా నార్త్ ఫ్రెండ్స్తో నేను చిల్ అవుట్ అయినా. దాట్స్ ఫైన్. మంచిగా ముచ్చట పెట్టిన ఒక 2 గంటలు లంచ్ బ్రేక్ తీసుకొని. లైక్ నార్త్ ఇండియన్లో లైక్ ఎట్లుంటుంది కల్చర్, అంత అవసరం ఉన్నా లేకున్నా అన్ని విషయాలు తెలుసుకున్నా. కట్ చేస్తే లైక్ యూనో ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ కొత్త డెడ్ లైన్స్, మళ్ళీ రేపు కొత్త లొకేషన్లో రిపోర్ట్ చేయాలి. రేపు 2 అంటే లైక్ మాకు కొన్ని అసెస్మెంట్స్ ఉంటాయి. రేపు 2 అసెస్మెంట్స్ ఉన్నాయి. రేపు ఒక మీటింగ్ ఉంది. లైక్ వాట్ ఈజ్ దిస్ అంటే వాట్ ఆర్ దే ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ నాకు అర్థమవుతుంది. లైక్ రేపు ఒక్కరోజు పోతే అయిపోతుంది అనుకున్నా, కానీ రేపు తలవాడే పోవాలి. సో దానికోసం 2 గంటల జర్నీ. అండ్ యు నో వాట్ గైస్, మేబీ నేను ఇవాళ నైట్ అవుట్ చేయాల్సి వస్తుంది. లైక్ యూనో ఇన్ని రోజుల నుంచి చెప్తున్నా కదా ప్రాజెక్ట్ అని చెప్పి, అది అయిపోతలేదు, అది వస్తలేదు. లైక్ ఐ వాజ్ స్టక్. సో ఇప్పుడు ఏదో ఒకటి చేసి నేను చేయాలి. లైక్ ఇప్పుడు క్విక్గా ఫ్రెష్ అయ్యి ఏమన్నా తినేసి మొదలు పెట్టుకోవాలి. ఐ హేట్ ఇట్ గైస్, ఐ హేట్ ఇట్. ఏం చేయాలో అర్థమవుతుంది. లైక్ యూనో దీనికి తోడు నా జుట్టు నొస్తుంది కదా. లైక్ ఇట్లా పీకుతున్నాయి కొన్ని అయితే హెయిర్ స్ట్రైన్స్. ఎట్లా వేసుకున్నానో ఏమో మార్నింగ్ జుట్టు నాకు అర్థమవుతలేదు. ఐ హేట్ ఎవ్రీథింగ్ అబౌట్ టుడే. లైక్ ఈ పోనీటైల్ లైక్ లిటరలీ జడ అల్లుకోవడం కన్నా ఉత్తమం ఇంకొకటి ఉండదు. ఎన్నిసార్లు రియలైజ్ అయినా ఐ స్టిల్ మేక్ దిస్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్. నాకు అవసరమా నాదేమన్నా ఇంత జుట్టుని పోనీటైల్ వేసుకోవడం? లైక్ ఇప్పుడు అర్జెంటుగా ఫస్ట్ నేను ఈ జుట్టు ఇప్పేదాకా నాకు ప్రశాంతత ఉండదు, మనశ్శాంతి ఉండదు. అవసరమా రేపటి నుంచి నీట్గా అల్లుకొని పోతాను నేను ఆఫీస్కి. గాయ్స్ వాట్ టు డూ? లైక్ యూనో ఎంత స్ట్రెస్ వచ్చింది తెలుసా. ఈ స్ట్రెస్లో నేను ఇంకా ఏదైనా ఒక జంక్ కొనుక్కొని తిందామని కూడా అనుకున్నా. బట్ ఎంత కష్టంగా కంట్రోల్ చేసుకున్నా తెలుసా నన్ను నేను. ఇట్స్ ఓకే. ఎవరికి కంప్లైంట్ చేసినా, ఎంత కంప్లైంట్ చేసినా ఏం కాదు. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఐ హ్యావ్ టు సార్ట్ అవుట్ ఇట్. నాకు నేనుగా సార్ట్ అవుట్ చేసుకోవాలి. సో లెట్ మీ టేక్ సమ్ 15 minutes ఆఫ్ బ్రేక్. నీట్గా ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం పీస్ఫుల్గా కొంచెం టైం తీసుకొని ఐ స్టార్ట్ వర్కింగ్. లైక్ బికాస్ వీ హ్యావ్ టు డూ దట్ అండ్ వీఆర్ నాట్ చిల్డ్రన్ అండ్ మోర్, వీఆర్ అడల్ట్స్. ఇట్లాంటి స్టఫ్ అంతా మనం డీల్ చేసుకోవాలి. మరి మంచిగా నో మ్యాటర్ వాట్, ఇట్లా సెల్ఫ్ అబ్సెషన్ మాత్రం నన్ను చెప్పడికి. ఓకే దెన్ ఐ విల్ టేక్ అ షార్ట్ బ్రేక్ అండ్ సీ యూ సూన్. ఓకే గాయ్స్, ఫ్రెష్ కాలేదు, జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నా అంతే. కొంచెం స్నాక్స్ అవి ఇవి తిన్నా. ఇంకా స్టార్ట్ చేద్దాము. స్టిల్ కొంచెం హెడేక్ వస్తుంది, ఎందుకు అర్థమవుతలేదు. కానీ అది ఇంకా పండుకొని లేస్తేనే పోతుంది. ఇప్పుడు నేను పడుకుంటే అంతే, ఇంకా కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు అవుతుంది. ఒక 2 బ్లాగులు చూసిన, ఇప్పుడు కొంచెం ఓకే. అంటే రేపటి గురించి గుర్తు చేసుకుంటే కొంచెం యాంగ్జైటీ వస్తుంది. అంటే నాకు ఇవన్నీ కొత్త కదా. నార్మల్గా ఎన్ని రోజుల నుంచో ఐటీలో ఉంటే అలవాటు అయిపోయి ఉంటుంది. బట్ నాకు ఇవన్నీ ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నా. సో యా, కాసేపు వర్క్ చేసుకుంటే ఇప్పుడు టైం 6:30 అవుతుంది. 8కి డిన్నర్కి పోతా. సో ఒక 1/2 hour అట్లా టైం పెట్టుకున్నా కూడా ఒక 1 hour అన్నా చేయొచ్చు. సో ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు, ఫోన్లో ఛార్జింగ్ పెట్టేసి కాసేపు వర్క్ చేసుకుంటా నేను. గాయ్స్, గెస్ వాట్ హ్యాపెండ్? ఐ స్లిప్డ్ ఆఫ్. కాసేపు పని చేసుకుంటా అది ఇది అని చెప్పి అన్నా కదా, బట్ పడుకున్నా. లైక్ యూనో టూ మచ్ హెడేక్ వచ్చింది, ఇంకా నా వల్ల కాలేదు. లైక్ చేసినా చాలా టెంపరీగా ఉంటుంది, మళ్ళీ ఆఫ్టర్ డిన్నర్ చేయలేనేమో అనిపించింది. సో న్యాప్ తీసుకోవడమే కరెక్ట్ ఆప్షన్ అనిపించి పడుకున్నాను. అండ్ డిన్నర్ టైం అవుతుంది, 8:20 అవుతుంది. 8కి వెళ్ళాలి, బట్ ఇంకో ఫ్రెష్ అవ్వలే కదా. సో మళ్ళీ వచ్చినాక మళ్ళీ అవన్నీ నేను పెట్టుకోవాలనుకుంటలేను, రావగానే స్టార్ట్ చేస్తా. సో అండ్ నేను ఈ సీరం తీసుకున్న కొత్తగా, ఫాక్స్టైల్ది నియాసినమైడ్ క్లారిఫైయింగ్ సీరం.
అంటే లైక్ మా అన్నయ్య వాడిండు, చాలా బాగుందని చెప్పిండు. అండ్ నాకు కూడా నియాసినమైడ్ ట్రై చేయాలని ఉండే. అంటే కరెంట్లీ దీనికన్నా ముందు ఆల్ఫా ఆర్బిటిన్ ఇంకా సాలిసిలిక్ యాసిడ్ సీరం వాడుతున్నా. సో ఎందుకో చాలా రోజులు అవుతుంది కదా, ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ సీరం. ఏదైనా ఎక్కువ రోజులు వాడబుద్ది కాదు నాకు. లైక్ మన స్కిన్ అలవాటు అయిపోయి ఎఫెక్టివ్ ఉండదేమో అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ అది కరెక్ట్ కాదో, బట్ అట్లా అనిపిస్తుంది. బట్ ఐ కంటిన్యూ యూజింగ్ సాలిసిలిక్ యాసిడ్. లైక్ అది వాడుతున్నప్పుడు డిఫరెన్స్ తెలియదు నాకు. ఒకవేళ అది ఆపేసి అప్పుడు తెలుస్తుంది, ఓకే ఇది పని చేస్తుంది, వాడకపోతే నా స్కిన్ ఇట్లా అవుతుంది అని చెప్పేసి. జస్ట్ ఎక్స్ఫోలియేషన్కి యూజ్ అవుతుంది అది అంతే. సో ఇది నియాసినమైడ్ ఎంతవరకు పనిచేస్తుందో చూద్దాం. చాలా మంచి మంచి రివ్యూస్ ఉన్నా. ఐఎమ్ నాట్ క్రేవింగ్ ఫర్ అ పర్ఫెక్ట్ స్కిన్ ఆర్ క్లియర్ స్కిన్. జస్ట్ ఈ మధ్య కొంచెం ఎక్కువ యాక్నే వచ్చింది. ఓకే, కరెంట్ పోయింది. ఈ మధ్య కొంచెం హార్మోనల్ యాక్నే ఎక్కువ వచ్చింది. సో ఎక్కువ స్పాట్స్ అవి ఇవి అనిపించినాయి. ఓకే లెట్ సీ, మేబీ ఇది పని చేస్తుందో లేదో అని చెప్పి అనిపించింది. అందుకని చెప్పి ట్రై చేసిన. అండ్ ఐ కీప్ యూ అప్డేటెడ్. ఇఫ్ నాకు మంచిగా అనిపిస్తే నేను చెప్తాను మీకు. గైస్ గెస్ వాట్, టైం ఎంత అవుతుందో తెలుసా? నేను మీకు చూపిస్తా చూడండి. లుక్ ఎట్ దిస్ టైం, 12:23 అయితే లిటరల్లీ 9 నుంచి నేను చేస్తూనే ఉన్నా. నా కళ్ళు పోయినాయి, నా తలకాయ పోతుంది. ఫైనలీ వచ్చింది గాయస్, వచ్చింది. నాకు ఇట్లా ఆనంద బాష్పాలు రావడం ఒక్కటే తక్కువ. రాకపోతే ఏడుపు అయితే పక్కా వచ్చేది. మధ్యలో ఎమోషనల్ బ్రేక్ డౌన్ కూడా అయింది నాకు. బట్ ఇప్పుడైతే వచ్చింది. నా స్లీప్ సైకిల్ అంతా పాడైపోతుంది. లైక్ ఎంత కష్టపడి 2 వీక్స్ నుంచి ప్రాపర్గా సేమ్ టైంకి వండుకొని సేమ్ టైంకి లేస్తున్నా. ఇప్పుడు ఘోరంగా నిద్ర వస్తుంది. ఇట్స్ ఓకే, లైక్ 2.5 hours నేను డిలే ల్యాగ్ చేసిన నా స్లీపింగ్ టైంని. బట్ వచ్చింది. ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ, మోర్ దాన్ అది ప్రస్తుతానికి. సో ఓకే, ఐ డోంట్ వాంట్ టు ఎండ్ ఇంత లో వాయిస్తో, ఇంత లో ఎనర్జీతోని, బట్ తప్పుతలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ టిల్ ద ఎండ్ గాయస్. Like really thank you so much. And yeah, I'll see you in my next one. Until then, keep smiling, take care, bye bye. Don't forget to subscribe to my channel Oyammadi. Okay, bye guys.